ఓకే మమ్మ, ఇవాళ మనము నెట్వర్క్ టైం ప్రోటోకాల్ గురించి మాట్లాడదాం మమ్మ. అసలు ఎన్టీపీ అంటే ఏంటి, దేనికి వాడతారు? ఇప్పుడు నీ వాచ్లో, నీ ఫోన్లో, నీ కంప్యూటర్లో, ఈ అన్నిటిలో టైం సింక్రనైజ్ అవుతుంది అంటే కారణము ఈ ప్రోటోకాలే మమ్మ. ఇది నా ఐటీ కోర్స్లో కూడా నేను నేర్పించాను, లినక్స్లో కూడా నేర్పిస్తున్నాను. జాగ్రత్తగా విను. అసలు టైం సింక్రనైజ్ ఎందుకు అవ్వాలి, టైం సరిగ్గా లేకపోతే ఏమవుతుంది కుషాలని నువ్వు నన్ను అడిగితే, విండోస్లో కనుక నువ్వు టైం చేంజ్ చేసి కొన్ని ప్రోగ్రామ్స్ లేకుంటే అప్లికేషన్స్ రన్ చేయడానికి ట్రై చేయి, అస్సలు రన్ చెయ్యనివ్వదు. కొన్ని బ్యాచ్ కమాండ్స్, కొన్ని పవర్ షెల్ కమాండ్స్ రన్ చేయనివ్వదు. అట్లనే లినక్స్లో కూడా కొన్ని కోర్ ఫంక్షనాలిటీస్కి టైం సింక్ అయి ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికోసమే ఈ ఎన్టీపీ అనేది వాడతాం. ఎన్టీపీ ఇస్ ఎ ప్రోటోకాల్ యూజ్డ్ టు సింక్రనైజ్ ద క్లాక్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఓవర్ అ నెట్వర్క్, రైట్? ఒక ఐపీ అడ్రస్, లెట్స్ ఏ గూగుల్ డిఎన్ఎస్ సర్వర్ కానీ, గూగుల్ ఎన్టీపీ ఒక సర్వర్ ఉంటుంది. లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా కంపెనీ జాయిన్ అయ్యామనుకో, వాళ్ళకి వాళ్ళ ఓన్ సపరేట్ ఎన్టీపీ సర్వర్ కూడా ఉండొచ్చు. మీ మేనేజర్ నిన్ను అడగొచ్చు, ఓకే కుషాల్, ఈ లినక్స్ సిస్టమ్ అనేది ఈ ఎన్టీపీ సర్వర్తోని సింక్ చేయి అని చెప్పేసి. అది కూడా నేను నేర్పిస్తాను. సో లినక్స్లో ఎట్లా చేస్తారు అని అంటే, టైం డేట్ సిటిఎల్ అని ఒక కమాండ్ వాడతామమ్మ. దాంట్లోపల సెట్ ఎన్టీపీ ట్రూ అని చెప్పేస్తాం. ఆ కమాండ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఆటోమేటిక్ టైం సింక్రనైజేషన్, ఒక సిస్టమ్, ఒక టైం సింక్ అనే డీమన్ రన్ అవుతూ ఉంటుంది. ఆ డీమన్ ద్వారా నీ లినక్స్ సిస్టమ్ ఒకవేళ ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి, అంటే నెట్వర్క్ కనెక్షన్ ఉంటే కరెక్ట్ టైం అనేది తీసుకుంటుంది. ఉట్టి కరెక్ట్ టైం తీసుకుంటుందా అంటే, ఉట్టి కరెక్ట్ టైం అనే కాదు, నువ్వు ఏ టైం జోన్లో ఉన్నావు కూడా ఆటోమేటిక్గా సెట్ చేసేస్తుంది అనమాట నీ లినక్స్ సిస్టమ్కి. అదొకటి అర్థం చేసుకో. లెట్స్ ఏ నువ్వు మాన్యువల్లీ నీ లినక్స్ సర్వర్ది టైం చేంజ్ చేయాలి అని అనుకుంటున్నావు. ఫర్ గాడ్ సేక్స్, తెలీదు. ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది నేను చెప్తున్నాను. ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ దీనిపైన బేస్ అయ్యి వస్తుంది. సో జాగ్రత్తగా వినండి. టైం డేట్ సిటిఎల్ సెట్ టైం ఈ ఫార్మాట్లో చేస్తావు. ఈ ఫార్మాట్ యూజ్ చేసి, అంటే ఇయర్స్కి కోసం 4 digits, మంత్, దెన్ డేట్, దెన్ అవర్, మినిట్, సెకండ్స్. అర్థమైంది కదా? నువ్వు ఏదైతే టైం చూస్తావో నీ డెస్క్టాప్లో, అదే టైం యూజ్ చేసి చేస్తావు అనమాట. కానీ ఈ కమాండ్ ఇష్యూ చేసే ముందర నువ్వు సెట్ ఎన్టీపీ ఫాల్స్ అని ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఒకసారి కామన్ సెన్స్ వాడు. నేను ఒకవేళ సెట్ ఎన్టీపీ ట్రూ అని ఇచ్చాను, నా ఓన్ టైం సెట్ చేయాలి అని అనుకుంటున్నాను అనుకో, నువ్వు సెట్ చేయగానే మళ్ళీ అది కరెక్ట్ టైం అయిపోతుంది కదా. సో ఫస్ట్ నువ్వు సెట్ ఎన్టీపీ ఫాల్స్ చేసి దాని తర్వాత ఇది చేయాలి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం. నేను డేట్ అని కొట్టాను అనుకో, ఇప్పుడు ఎంత అవుతుంది టైమ్, ఎంత డేట్ అన్నీ చూపిస్తుంది చూడు. ఇప్పుడు 6:56 సాయంత్రం అయ్యింది నా దగ్గర. నేను ఈఎస్టీ టైం జోన్లో అనే ఉన్నాను, ఈస్టర్న్ స్టాండర్డ్ టైం అనే టైం జోన్లో అనేది ఉన్నాను అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తాను, సుడో టైం డేట్ సిటిఎల్, ఇందాకేం చెప్పాను, సెట్ ఎన్టీపీ ఫాల్స్ అని ఇస్తాను. సెట్ ఎన్టీపీ ఫాల్స్, ఓకే. దీని తర్వాత ఎన్టీపీ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను సుడో టైం డేట్ సిటిఎల్ సెట్ టైం ఏమిచ్చాను, నేను 2000 నేను పుట్టిన డేట్కి తీసుకుపోతున్నాను. నేను 28/05 మంత్ ఫస్ట్ రావాలి. చేసిన 05/28 స్పేస్ అవర్, నేను ఎప్పుడు పుట్టినా నాకు తెలియదు, కాకపోతే సాయంత్రం 7:38 అనుకుందాం, ఒక 20 secondsకి. ఓకే, ఎంటర్ కొట్టాను అనుకో, డేట్ టైం చేంజ్ అయిపోతుంది. చూడిగో, సండే May 28 7:38 PM ఈడిటీ. ఈ టైం జోన్ అనేది నేను ఇవ్వలేదు, నెక్స్ట్ చూపిస్తాను నీకు టైం జోన్ ఎట్లా సెట్ చేయాలనేది. అంతే మామ. టైం జోన్, ఇందాక టైం జోన్ చెప్పాను కదా. ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఒకవేళ మీ కంపెనీలో మీ మేనేజర్ టైం జోన్ చేంజ్ చేయమని చెప్పాడు అనుకో, నువ్వు టీజీ సెలెక్ట్ అనే కమాండ్ వాడి ఏ టైం జోన్ అనేది చూస్ చేసుకుంటావు అన్నమాట. సో టైం జోన్స్లో కూడా నువ్వు ఏషియాకి ఒక టైం జోన్, సెంట్రల్ టైం, పెసిఫిక్ టైం, ఇట్లా నార్త్ అమెరికాలో అయితే అది సెంట్రల్ టైం, పెసిఫిక్ టైం, ఈస్టర్న్ టైం, ఇట్లాంటి టైం జోన్స్ ఉంటాయి కదా. ఇండియాలో అయితే ఐఎస్టీ ఉంటుంది, ఇండియన్ స్టాండర్డ్ టైం. అట్లా టైం జోన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నువ్వు టీజీ సెలెక్ట్ అనే కమాండ్ వాడతావు. టీజీ సెలెక్ట్ కమాండ్ వాడినప్పుడు ఆప్షన్స్ ఒక లిస్ట్ లాగా వస్తాయి అన్నమాట. సో నీకు కావాల్సిన టైం జోన్ ఎన్నుకున్న తర్వాత ఆ అవుట్పుట్ని తీసుకెళ్ళి సెట్ టైం జోన్ అని టైం డేట్ సిటిఎల్లో పారామీటర్ అనేది పాస్ చేస్తావు అనమాట. అట్లా పాస్ చేయంగానే నీ టైం జోన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను టీజీ సెలెక్ట్ ఒక్కటే చేసి చూపిస్తాను, టైం జోన్ చేంజ్ చేయడం మాత్రం మీరు ట్రై చేయండి, సరేనా?
టీజీ సెలెక్ట్. ఇప్పుడు చూడు, నేను అదేమంటుంది, ప్లీజ్ సెలెక్ట్ ఎ కాంటినెంట్, ఓషన్ ఆర్ కోఆర్డినేట్స్ ఆర్ టీజీ టైమ్ జోన్ అంటుంది. నేను ఏమి ఇస్తాను, నేను అమెరికాస్ ఇస్తున్నాను. ఓకే, 2 ఇచ్చాను. ఇప్పుడు నాకు కంట్రీ అడుగుతుంది. నేను కెనడాలో ఉన్నాను, 10 ఇచ్చాను. ఇప్పుడు ఇందులో నేను ఎక్కడ బతుకుతాను అని అడుగుతుంది. నేను ఎక్కడ బతుకుతాను మామ, ఒంటారియోలో బతుకుతాను. సో 6 అని ఇస్తాను. ఎంటర్ చేశాను అనుకో, therefore టీజీ అమెరికా టొరంటో విల్ బి ఇష్యూడ్ అని వచ్చింది. ఈజ్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్? ఎస్ అని ఇచ్చేసాను అనుకో. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి నా టైం డేట్ సిటిఎల్ అనే కమాండ్లో అనేది పెట్టుకోవచ్చు అనమాట. దానికంటే ఎక్కువ ఏం లేదు మామ. ఈ కమాండ్ మాత్రం ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ట్రై చేయండి. మీరు ప్రాక్టికల్గా చేస్తే మీకే ఈజీ అవుతుంది. థర్డ్, క్రానీ. ఈ క్రానీ అంటే ఏంటో చెప్తాను విను. ఇందాక నేను ఎన్టీపీ గురించి చెప్పే టైంలో ఏమన్నాను, మీ మేనేజర్ నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మేబీ నీ ఆర్గనైజేషన్ చాలా పెద్దది, వేరే టైమ్ జోన్స్కి సింక్రనైజ్ అవ్వకుండా మీ ఆర్గనైజేషన్లోనే ఒక ఎన్టీపీ సర్వర్ అనేది ఉంది. ఆ ఎన్టీపీ సర్వర్కి నీ లినక్స్ సిస్టమ్ సింక్రనైజ్ అవ్వాలి అని అనుకుంటున్నావు. సో ప్రస్తుతం ఇప్పుడు అన్ని లినక్స్, అన్ని మన మెషిన్స్, కంప్యూటర్స్, ఫోన్స్, మన వాచెస్ అన్నీ ఒక గూగుల్ దానికో ఒక ఎన్టీపీ సర్వర్, ఒక వరల్డ్లో ఒక సర్వర్కి సింక్ అవుతున్నాయి అన్నమాట. అది చాలా ఫన్ ఉంటుంది యాక్చువల్లీ. నువ్వు గూగుల్లో పోయి నేర్చుకో, క్రేజీ ఫన్ ఉంటుంది. నేను ఇంకొక వీడియో చేయగలిగితే చేస్తా, కానీ ఈ వీడియోగా ఓకే. ఇప్పుడు నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత నీ ఆర్గనైజేషన్కి సపరేట్ సర్వర్, ఎన్టీపీ సర్వర్కి నీ లినక్స్ సిస్టమ్ సింక్ అవ్వాలి అంటే ఎట్లా అవ్వాలి అని అంటే 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి క్రానీ దాంతో. సో ఫస్ట్ నీ దాంట్లో క్రానీ ఉందా లేదా చూసుకో. ఒకవేళ క్రానీ లేకపోతే దానిని ఇన్స్టాల్ చేసుకో. ఎట్లా ఇన్స్టాల్ చేస్తావు, నీకు సూడో ప్రివిలేజెస్ ఉండాలి, ఇన్స్టాల్ క్రానీ అని కొట్టు, అది ఇన్స్టాల్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు క్రానీ ఎప్పుడైతే ఇన్స్టాల్ అయ్యిందో నువ్వు ఈ ఫైల్ లొకేషన్ ఈటీసీ అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళి crony.conf అనే ఫైల్ అనేది ఎడిట్ చేస్తావు అనమాట. ఎట్లా ఎడిట్ చేస్తావో నేను చూపిస్తాను చూడు. క్లియర్ చేసేద్దాం దీన్ని. sudo v etc crony.confలోకి వెళ్ళాను అనుకో. నేను పైన ప్రస్తుతం ఎక్కడ జాయిన్ అవుతుంది చూడు, పూల్ టు RHEL pool.ntp.organization iburst అని రాస్తుంది కదా. దీనిని మనం ఏం చేస్తాము, కామెంట్ అవుట్ చేసేసి, అంటే దానిని తీసుకోకు, ఆ సర్వర్ని తీసుకోకుండా నీ ఐపీ అడ్రస్, ఇక్కడ ఏదైతే మీ మేనేజర్ ఇస్తాడో ఈ ఐపీ అడ్రస్ ఎన్టీపీ సర్వర్ది, ఈ ఐపీ అడ్రస్ పక్కకి iburst అని ఇస్తావు. లెట్స్ సే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను, దీనిని కామెంట్ అవుట్, దాని తర్వాత 8.8.8.8 ఇచ్చేసి iburst అని ఇచ్చి ఈ ఫైల్ అనేది సేవ్ చేస్తాను అనమాట. సేవ్ చేసిన తర్వాత ఏం చేయాలి మమ్మ, ఇప్పుడు నువ్వు క్రానీకి ఏమైనా సేవ్ చేసావు, దేనికైనా SSH అయినా ఏదైనా డీమన్కి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ సేవ్ చేసావు అనుకో, దానిని రీస్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. సో రీస్టార్ట్ అనేది చేస్తావు. ఎట్లా, sudo systemctl రీస్టార్ట్ crony.d. ఈ crony.d అనేది నీ డీమన్, క్రానీ డీమన్ అయిపోయింది కదా. నేను అది చేయను నా దాంట్లో. ఇది ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఏమన్నాను, sudo systemctl రీస్టార్ట్ crony.d అని ఇచ్చేస్తాను. అది రీస్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకొక స్టెప్ ఏముంది, ఇప్పుడు నువ్వు ఏదైతే కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ చేసావు కదా, ఆ సోర్సెస్ నుంచి తీసుకుంటుందా లేదా చెక్ చేసుకోవడానికి crony.c సోర్సెస్ వెరిఫై అని ఇస్తావు అనమాట. నేను ఏంటన్నాను, crony.c సోర్సెస్ వెరిఫై. ఇప్పుడు నేను చేంజ్ చేయలేదు కాబట్టి నాకు ఇది చూపించింది. నువ్వు ఒకవేళ చేంజ్ చేసి ఉంటే నీకు వేరే సర్వర్, వేరే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ. రైట్, అది మామ ఎన్టీపీ టైం ఇంకా క్రానీ ఇంతే, ఇవాళకి ఇంతే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఒకవేళ నీకు ఏం అర్థమైనా అర్థం కాకపోయినా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి. నువ్వు ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, నువ్వు ఈ కోర్సు సిలబస్ అయిపోయే లోపల నీకు ఒక లినక్స్ అడ్మిన్ జాబ్ రావాలనేదే నా తాపత్రయం అంతా. సరేనా?